నందీశ్వరుడు విగ్రహం తీసుకెళ్తుంటే కొంచెం దారి కింద పడిపోయేది. ఈ డ్రాయింగ్ గురించి విన్నాగానే మైండ్ పోయింది అసలు ఎందుకంటే హలో గైస్, నిన్నటి బ్లాగ్ లో చూసే ఉంటారు కోడి దీపావళోత్సవం కాడికి అయితే వచ్చాము మేము. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్. నిన్నటి బ్లాగ్ లో మొత్తం చూపించలేదు, మేము వచ్చేసి క్లోజింగ్ టైం కి వచ్చాము. అందరూ అయితే వెళ్ళి చూసేసి మళ్ళీ వచ్చేస్తున్నారు. ఇక్కడ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. మేము పైనకి వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ టైం అయిపోయిందని పైనకు పంపిస్తలేరు. ఇక్కడ వచ్చేసి నీళ్ళు అయితే ఉన్నాయి, అందులో కలువ పూలు పెద్ద పెద్ద ఆకులు అయితే ఉన్నాయి. అన్న వచ్చేసి కలువ పూలు అయితే తీస్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి ఐదుగురు వచ్చేసి నందిని మోసుకెళ్తా ఉన్నారు. మస్తు బరువు ఉంది అనుకుంటా, ఐదుగురు అయితే తీసుకెళ్తా ఉన్నారు. ఈ డ్రాయింగ్ గురించి విన్నాగానే మైండ్ పోయింది నాకు అసలు ఎందుకంటే చేతితోటి అయితే వేశారంట. ఎవరేసారో కానీ గ్రేడ్ బై. ఈ ఫోటో మొత్తం రియలిస్టిక్ గా ఉంది, అలాగే పూలతోటి మొత్తం ఈ డిజైన్ వేసిరట. ఇక్కడ వచ్చేసి నంది అండ్ శివుడు విగ్రహం అయితే ఉంది, దాని మీద ఒక పాపని ఎక్కించేసి ఫోటోలు తీస్తా ఉన్నారు. ఇది మాత్రం ఇంకా ఘోరంగా అయితే ఉంది. అసలు ఏంటిదంటే ఇందులో వచ్చేసి వెంకటేశ్వర స్వామి రూపం అయితే కనిపిస్తా ఉంది. ఇది మొత్తం పూసలతోటి చేసి ఉన్నారు. నాకైతే క్రేజీ అనిపించింది. ఇక్కడైతే అన్ని రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా లాస్ట్ అందరినీ పంపిస్తా ఉన్నారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దాము. ప్లీజ్ ఈ వీడియోకి 1K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. సబ్స్క్రైబ్